సంగారెడ్డి పేరు వినబడితే చాలు మొదట యాదికొచ్చే పేరు జగ్గారెడ్డిది. ఈసారి గెలవకపోయినా జనాలతోనే ఉంటుండు, జనాలనే తిరుగుతున్నాడు. సర్కార్లో కూడా వాళ్ళ పార్టీనే ఉన్నది కాబట్టి ఇక సార్ వచ్చేసారి తప్పక గెలుస్తాడని వాళ్ళ పాటోళ్ళు ఆయన అభిమానులు అనుకుంటుంటే ఇంతలే ఇక నేను పోటీ చెయ్యను ఇప్పుడని స్వయంగా జగ్గారెడ్డి సారే చెప్పిండు. అవునుల్లా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు సంగారెడ్డి నేత మన జగ్గారెడ్డి సారు వచ్చే ఎలక్షన్లల్లా పోటీ చేయడట్నుల్లా. వచ్చే ఎలక్షన్లనే కాదు 10 ఏళ్ల తర్వాతనే పోటీ చేస్తాడట. అప్పటిదాకా పోటీ చేయడట. ఈ మాట జగ్గారెడ్డి సారే స్వయంగా చెప్పిండు. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. మరి సారు పోటీలో లేకపోతే ఇంకెవరు పోటీ చేస్తారు అనేనా మీ డౌట్? దానికి కూడా ఏం దాటకుండా కుల్లం చెప్పిండు. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఇన్నారుల్లా, సారోళ్ళ మేడం పోటీలో ఉంటదట. మరి అప్పుడు సారేం చేస్తాడు అని ఇంకో డౌట్ వచ్చిందా మీకు? అయితే ఆ ముచ్చట కూడా చెప్పిండు. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనకాలండి మొత్తం నడిపిస్తాడు అన్నట్టు. మరి సారీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఏమో గాని జగ్గారెడ్డి సార్ను మళ్ళా అసెంబ్లీలో చూడాలనుకుంటే 10 ఏళ్ళు ఆగాల్సిందే అన్నట్టు.